Welcome to the India's number one institution, Kandari Educations, the excellent route to 100% success for shorthand, steno, typewriting, DTP, recognized by the Government of Telangana State. For more details, contact 8790 414 143. Dear students, today we will go to next chapter, chapter 5, diphthongs. Diphthongs చాలా చిన్న చాప్టర్ అండి. ఇప్పుడు సర్వత్ గారు డెఫినేషన్ చదువుతారు. చదవమ్మా. A diphthong is a union of two vowel sounds in one syllable. There are four common diphthongs, namely I, ow, oi, and you, as heard in the sentence I now enjoy music. ఓకే అమ్మా, ఏమంటా ఉన్నాడు? ఏ diphthong ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ టూ వోవెల్ సౌండ్స్ ఇన్ వన్ సిలబుల్. ఏమంటా ఉన్నాడు? టూ వోవెల్ సౌండ్స్ వచ్చేదాన్ని diphthong అంటా ఉన్నారు. ఎన్ని ఉన్నాయమ్మా? దేర్ ఆర్ ఫోర్ కామన్ diphthongs, నేమ్లీ ఐ, ఔ, ఐ అండ్ యూ, యాజ్ హియర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఎట్లా ఏంటిది? ఐ నౌ ఎంజాయ్ మ్యూజిక్. చూద్దామమ్మా. ఇప్పుడు ఇక్కడ మనకు ఫోర్ diphthongs ఉన్నాయి అంటారు. మనకు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ తెలుసు కదమ్మా. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్. ఐ ఏంటిది? ఐ, ఔ, ఐ, యు. ఐ, ఔ, ఐ, యు. ఏమంటా ఉన్నాడు? ఐ, ఔ, ఐ, యు. ఐ అండ్ ఐ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఐ ఏంటి ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో ఐ అండ్ ఐ. ఏమంటా ఉన్నాడు? ఐ, ఐ ఏం ప్లేస్ ఇవి? ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఔ అండ్ యూ ఆర్ థర్డ్ ప్లేస్. ఇలా సెకండ్ ప్లేస్ ఉంటుందా అండి? ఏ ప్లేస్ ఇది? ఔ అండ్ యూ, ఇది థర్డ్ ప్లేస్. మళ్ళీ చెప్పండి. ఐ అండ్ ఐ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఔ అండ్ యూ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ థర్డ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఓవల్స్ అన్నట్టు ఉన్నాయి. మనకు ప్లేసెస్ తెలుసు కాబట్టి పెద్ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉండదు ఇందులో, అంతేగా. మన ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, ప్రిసీడింగ్ ఓవల్, ఫాలోయింగ్ ఓవల్ అన్నదంతా మనకు అవసరం లేదుగా. నౌ వీ విల్ టేక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ ప్లేస్ ఓవల్. ఏంటండి? ఫస్ట్ ప్లేస్ ఓవల్ తీసుకుందాం. ఏమేమి వస్తా ఉన్నాయి? ఐ అండ్ ఐ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? పై. ఏం వర్డ్? పై. పై అన్నప్పుడు జోర్సే పై. పై అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ మాకు తెలుసుగా, కాబట్టి పి ఐ. ఏంటిదమ్మా అది? పై. పైప్. పైప్ అన్నప్పుడు పి పి పైప్. టై. టై అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ ఓవర్ టై. టైప్ అంటే మనకి ఏం వర్డ్స్ వస్తూ ఉన్నాయి? లైక్, కైట్, నైఫ్, ఉన్నదా లేకున్నా మైఫ్. అర్థమైందా? ఎన్ని ఓవల్ ఐ సౌండ్తో తీసుకుంటుంది అన్నట్టు. టైపు, హైడ్, లైఫ్. ఐ ఐ వీఆర్ టుడే వాట్ ఈస్ ద మెయిన్ ఓవల్ సౌండ్? ఐ. టైము, లైక్, డై. ఇక్కడ వరకు ఐ అయిపోయినాయి అమ్మ. నౌ వీఆర్ గోయింగ్ టు ఐ. నెక్స్ట్ వాట్ ఈస్ ఫస్ట్ ప్లేస్ ఓవల్? ఐ. ఐ అండ్ ఐ. బాయ్. ఏంటండి? బాయ్, జాయ్, ఎంజాయ్, కాయ్. ఓకేనా అమ్మా? ఓకే, డన్. అక్కడ వరకు మనం అదే అక్కడ క్లోజ్. అర్థమైందా? ఏమేమి రాస్తా ఉన్నాం మనము? ఫస్ట్ ప్లేస్ ఓవల్ ఐ అండ్ ఐ. ఐ అండ్ ఐ ఆర్ ఫస్ట్ ప్లేస్ ఓవల్స్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు థర్డ్ ప్లేస్ ఓవల్. ఏంటండి? చెప్పుంది. ఔ అండ్ యూ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ థర్డ్ ప్లేస్. ఔ అండ్ యూ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ అంటే చూద్దాం. అవుట్, లౌడ్, మౌత్, అవుట్లుక్, owl, county, duty, beauty,
ట్యూబ్. ఓకేనా అమ్మ, అందరికి అర్థమైందిగా. ఔ అండ్ యు ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ థర్డ్ ప్లేస్. అంటే ఎగ్జాంపుల్స్ ఏమొస్తున్నాయి? అవుట్, లవ్డ్. ఓకేనా? ఓకే, డన్. ఇక్కడ వరకు అర్థమైందా అమ్మ? ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము? ఐ, తర్వాత ఏం తీసుకున్నాము? బాయ్. అంతే కదా? ఐ వచ్చేసింది, బాయ్ వచ్చింది, అవుట్ వచ్చింది. తర్వాత యూ, డ్యూటీ. ఇది కూడా రాసేసిందా నేను? కౌంటీ తర్వాత ఏమున్నదమ్మా? థర్డ్ ప్లేస్ వాళ్ళు డ్యూటీ. డ్యూ, యూ, ఇట్ ఈస్ గివింగ్ ద సౌండ్ ఆఫ్ యూ. డ్యూటీ, బ్యూటీ, ట్యూబ్. ఓకేనా? ఇక్కడ వరకు ఐ, ఔ, ఐ అండ్ యూ 4 ఓవల్ సౌండ్స్ వచ్చాయి. నెక్స్ట్ వి విల్ గో. ఇక్కడ వరకు డౌట్స్ ఉన్నాయి ఏమన్నా? దెర్ ఇస్ నో డౌట్స్. ఓకే. జాయింట్ దిప్తాంగ్స్. జాయింట్ దిప్తాంగ్స్ అండి, కొన్ని సందర్భాలలో మన దిప్తాంగ్స్ని జాయింట్ కూడా చేసుకోవచ్చు. దాన్ని మనకు సర్వత్ గారు చదువుతారు. The diphthong signs may be joined to the consonant in many words. ఓకే అమ్మ, ఏమంటా ఉన్నాడు? ద దిప్తాంగ్ సైన్స్ మే బి జాయిండ్ టు ద కాన్సోనెంట్స్ ఇన్ మెనీ వర్డ్స్. చాలా సందర్భాలలో కొన్ని వర్డ్స్కి మనం కలిపి రాయొచ్చండి. కలిపి రాసుడు అంటే ఏంటి అని అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ అని ఇచ్చారు. బిఫోర్ ఐటమ్, ఐటమ్ అన్నప్పుడు ఏం చేయొచ్చండి? బిఫోర్ వస్తూ ఉన్నది. బిఫోర్ వచ్చినప్పుడు ఐటమ్ ఇట్లా రాసుకోవచ్చు. ఐని విడదీయకుండా ఐటమ్. టైం వచ్చినప్పుడు కంపల్సరీ ఫాలోయింగ్లో వస్తా మాత్రం విడదీసి రాయాలండి. ఇట్లా రాసేదానికి వీలు లేదు. పాయింట్ క్యాచ్ అయిందా? ఇట్లా రాసేదానికి వీలు లేదు, ఎందుకంటే మన స్పీడ్నెస్ తగ్గుతుంది. కొన్ని సందర్భాలలో ఏమంటా ఉన్నాడు? ప్రిసీడింగ్లో కనుక అయ్యి ఉంటే, ఎక్కడుంటే? ప్రిసీడింగ్లా అయ్యి ఉంటే ఐటమ్. ప్రిసీడింగ్లో అని కాదు, కొన్ని సందర్భాలలో ఎడ్జ్లో కూడా వస్తుంది నై. నై అన్నప్పుడు ఇట్లా కలుపుతాడు. ఓకేనా? కాబట్టి ప్రిసీడింగ్లో కనుక ఇప్పుడు నై ఐటమ్. ఐడిల్, ఐడిల్ ఉన్నప్పుడు ఐడిల్. తర్వాత ఐవి, ఐస్. ఐస్ అన్నప్పుడు ఇలా రాయాలండి, సై అన్నప్పుడు ఇలా రాయాలండి. ఇట్లా రాసేదానికి వీల్లేదు, ఇట్లా అని రివర్స్ తిప్పేదానికి వీల్లేదు. ఫ్రమ్ ఐస్. అర్థమైందా అమ్మా? కొన్ని సందర్భాలలో అట్లా కలపచ్చు. నౌ వీ విల్ సీ ద ఎగ్జాంపుల్స్. చెప్పులమ్మా. ఐటమ్ ఏమంటా ఉన్నాడు? ఐ ఫస్ట్ స్టార్టింగ్ ఏమొస్తా ఉన్నది? ఐ వస్తూ ఉన్నది, కలపచ్చు అన్నట్టు. ఐటమ్ అన్నప్పుడు ఐటమ్. ఐడిల్. అర్థమైందా? ఐవి, ఐస్. ఐస్ అన్నప్పుడు సై అన్న, ఐస్ అన్నప్పుడు ఇలా రాయాలి, సై అన్నప్పుడు ఇలా రాసేయని వీలేదు, ఎందుకంటే ఇది తప్పు అవుతుంది. ఎందుకంటే మన చెయ్యి డైరెక్షన్ అనేది ఇలా స్పీడ్గా తిరిగేది. కాబట్టి ఐస్, ఐర్, ఐఆమ్, నై, నౌ. ఏం చేసాడండి? అందుకనే షేప్ కట్ చేసుకున్నాడు. బౌ, డ్యూ, ఇష్యూ. ఇలా తిప్పేస్తారండి అకార్డింగ్ టు ద. ఇప్పుడు యూ అంటే ఇలా రాశాం కదా సార్, మీరు ఈ డైరెక్షన్ తీసుకున్నారు ఏంటి సార్ అని అడగచ్చు. అర్థమైందా? అకార్డింగ్ టు ద మోషన్ ఆఫ్ ద సర్కిల్. మోషన్, ఆ మోషన్ ఎటు తిరుగుతా అంటే ఆ మోషన్ని బట్టి మనం వీ హ్యావ్ టు రొటేట్ దట్ యాంగిల్. అర్థమైందా అమ్మా? నెక్స్ట్ ఇప్పుడు జాయింట్ దిప్తాంగ్స్ అర్థమైనాయా? ఓకే. నెక్స్ట్ సెమీ సర్కిల్ రిప్రజెంటెడ్ యూ మే బీ రిటర్న్. సెమీ సర్కిల్ క్యూ. ఇప్పుడు మనం ఏమంటున్నాం? క్యూ. క్యూ అన్నప్పుడు ఇది ఇలా తిరుగుతుందమ్మా, క్యూ. ఇలా రాయొద్దమ్మా, ఇలా రాయొద్దు, క్యూ. అసలు సర్కిల్ని దాంట్లో తిప్పేసిండు. ఆర్గ్యూ. ఇప్పుడు మనం యాక్చువల్గా ప్రాక్టీస్ చేసింది ఏంటిది? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద యూ, ఇదమ్మా. కానీ ఆర్గ్యూ కాడికి వచ్చే వరకు అకార్డింగ్ టు ద మోషన్. అర్థమైందన్నా? ఆర్గ్యూ అలా మోషన్లో తిప్పేసిండు. మ్యూ. మ్యూ అన్నప్పుడు ఏం చేశాడు? ఎంఈడబ్ల్యూ. ఎం ఇలా వచ్చింది, ఇలా అన్నాడు మ్యూ. అలా కర్వ్లో తిప్పేస్తాడు అన్నాడు. ఏమంటా ఉన్నాడు? మ్యూ. న్యూ. మరి ఇది ఇటు తిరిగింది కదా సార్ అంటే న్యూ ఇటు తిరుగుతుంది. ఇప్పుడు అకార్డింగ్ టు ద ఈజియర్ జాయినింగ్ అండ్ ఈజియర్ మోషన్. వాల్యూ. ఏమంటా ఉన్నాడు? వాల్యూ. ఇంకా ఓల్ సౌండ్ పెట్టలేదండి, మీరు పెట్టాలి. స్టార్టింగ్లో కొన్ని ఎక్సైజ్ల వరకు యూ హ్యావ్ టు పుట్ దట్ వాల్యూ ఓల్ సౌండ్. నేను ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో రాశాను అంటే అది ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్. అంటే మనకు ఆ 6 అని చెప్పాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. ఫస్ట్ ప్లేస్లో రాసి
ఇలా పెట్టకుండా అలా అంటే వాల్యూ అన్నట్టే అది. అర్థమైందా? ఓకేనమ్మా, జాయింట్ దిప్తాంగ్స్ అర్థమైనాయా? ఇది చాలా సింపుల్ చాప్టర్, ఎందుకంటే మొత్తం మెయిన్ బేస్ అన్నది ఏంటిది, ఓవల్స్ చాప్టర్ మీదనే పోతుంది. మెయిన్ బేస్ ఓవల్స్ చాప్టర్. ఓవల్స్ చాప్టర్ అర్థమైందంటే మనకి ఇవన్నీ వన్ బై వన్ అర్థమవుతూ ఉంటాయి. నౌ వి విల్ గో టు ఏ ట్రైఫోన్. దిప్తాంగ్ అంటే ఏంటిది? ఇట్ గివ్స్ ద సౌండ్ ఆఫ్ 2 ఓవల్ సౌండ్స్. ట్రైఫోన్, ఇట్ మీన్స్ 3 ఓవల్ సౌండ్స్. ఏం లేదమ్మా, ఇట్ గివ్స్ 3 ఓవల్ సౌండ్స్. A small tick attached to a diphthong sign represents any vowel immediately following the diphthong. They are also called as triphone. ఏమంటా ఉన్నాడు? ఇట్ గివ్స్ ఎనీ ఓవల్ సౌండ్. ఏమంటా ఉన్నాడు? ఇక్కడన్నామో మనకు ఐ, ఔ, ఆ, యు అన్నది ఇచ్చాడు. ట్రైఫోన్లో మాత్రం అకార్డింగ్ టు ద వర్డ్ ఇట్ గివ్స్ ఎనీ ఓవల్ సౌండ్ ఇమీడియట్లీ టు ద దిప్తాంగ్. డయరీ, అయ్యా అక్కడ మెన్షన్ చేస్తలేడమ్మా. ఇట్ టేక్స్ ఎనీ ఓవెల్ సౌండ్. ఏమంటా ఉన్నాడు? మెన్షన్ ఏం చేయలేదు అక్కడ. డయరీ ఏమంటా ఉన్నాడు? లయింగ్ వయా వెరైటీ, నయగారా, లాయల్, వాయేజ్. ఏమంటా ఉన్నాడు? వా ఏ అంటే అకార్డింగ్ టు ద సౌండ్. ఎంజాయింగ్, షవర్, టవల్, టవర్, పవర్. ఇక్కడ ఎల్ కిందికి రాశారండి, రెన్యువల్. ఎందుకు రాశారు చెప్పండి? ఈజియర్ జాయినింగ్. ఇప్పుడు రెన్యువల్ అంటే RNL ఈ షేప్ అవుట్ అవుతూ ఉన్నది. మనం ఏమనుకుంటా ఉన్నాం? బెటర్ అవుట్లైన్. ఏమనుకుంటా ఉన్నాం? బెటర్ అండ్ గుడ్ అవుట్లైన్ అన్నది ఒకటి మనం తీసుకున్నాం. ఎల్ అనేది మనం పైకి రాస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. కొన్ని సందర్భాలలో మనకి ఏమవుతా ఉన్నది? ఎల్ అనేది వి విల్ రైట్ యాజ్ డౌన్వర్డ్. రెన్యువల్. ఓకేనా? ఎందుకంటే అక్కడ అవుట్లైన్ కరెక్ట్ లేదు కాబట్టి ఏమంటా ఉన్నాడు? రెన్యువల్. యాన్యువల్. ఎన్నియల్ అన్నప్పుడు అవుట్లైన్ దెబ్బ తీసుకుంటా ఉన్నది కాబట్టి గుడ్ అవుట్లైన్ లేదు కాబట్టి యాన్యువల్. ఓకేనా అమ్మా? ట్రైఫోన్ అర్థమైందా ఇప్పుడు అందరికీ? ఇట్ గివ్స్ ఎనీ ఓవల్ సౌండ్ ఇమీడియట్లీ టు దిప్తాంగ్. ఎనీ ఓవల్ సౌండ్ ఒకటి అన్నది కాదు. ఇట్ గివ్స్ ఎనీ ఓవల్ సౌండ్ ఈజ్ కాల్డ్ ఏ ట్రైఫోన్. తర్వాత అబ్రివేటెడ్ వే. మనం ఇప్పటివరకు మనం ఏం చేసామండి? వేని ఫుల్ ఫామ్లో రాసాము. ఇప్పటి నుంచి అబ్రివేషన్ ఫామ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. వే కొంచెం అడ్వాన్స్ కట్ అయ్యి. ఓకేనా అమ్మా? వేక్, విగ్, విగ్, మ్యానిష్. తర్వాత బిఫోర్ వేక్ అంటే ప్రిసీడింగ్లో కనుక ఓవల్ ఉంటే అవేక్, అవేర్ అది ఫుల్ ఫామ్లో రాయాలి. ఆ ఫాలోయింగ్ ప్రిసీడింగ్లో ఓవల్ ఉంటే అది ఫుల్ ఫామ్లో రాయాలి అన్నది ఒక కండిషన్ అన్నట్టు. వెన్ వే ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ ఓవల్ ద స్ట్రోక్ ఫామ్ మస్ట్ బి రిటర్న్. అవేక్, అవోక్, అవేర్. అర్థమైందా అమ్మా? బిఫోర్ ప్రిసీడింగ్లో కనుక ఓవల్ ఉంటే వేకి అది ఫుల్ ఫామ్లో రాయాలి, లేకపోతే వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అబ్రివేటెడ్ ఫామ్. ఓకేనా అమ్మా? ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైనాయా? ఏం నేర్చుకున్నాము ఇవాళ మనము? ఒకసారి చెప్పులు రిపీట్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒకసారి చూద్దాము. ఒకసారి మళ్ళీ చదువులు అందరు కలిసి. ఏ diphthong is union of two vowel sounds in one syllable. There are four common diphthongs, namely I, O, I, U, as in, as
As heard in the sentence, I now enjoy music. ఇది ఫస్ట్ ప్లేస్ ఏమొస్తా ఉన్నది? I and I represented in first place. నెక్స్ట్ How and you are represented in third place. అర్థమైంది కదా ఇప్పుడు. నెక్స్ట్ ఏ జాయింట్ దిప్తాంగ్. దిప్తాంగ్ ద దిప్తాంగ్ సైన్స్ మే బి జాయింట్ టు ద కాన్సనెంట్స్ ఇన్ మెనీ వర్డ్స్. అయిపోయింది. వాట్ ఈజ్ ఏ ట్రైఫోన్? ట్రైఫోన్ చూద్దాము. స్టార్ట్. A small trick attached to a diphthong sign represents any vowel immediately following the diphthong. They are also called as a triphone. దీన్ని ఏమంటా ఉన్నారు? ట్రైఫోన్ అని కూడా అంటా ఉన్నారు. అబ్రివేటెడ్ వే. చెప్పండి. The initial sound of A before K, K, M, R is represented by a right semicircle, thus wake. వేక్, విగ్, మ్యానిష్ అట్లా. నోట్ చదవండి ఒకసారి. వెన్ A is preceded by a vowel, the stroke must be written as awake. అంటే బిఫోర్ కనుక ఓవర్ ఉంటే దాన్ని ఫుల్ ఫామ్లో చదవాలి, ఫుల్ ఫామ్లో రాయాలి అన్నది అంటా ఉన్నాడు. నౌ వాట్ ఈస్ ద హోంవర్క్ అన్నది చూద్దాము ఒకసారి. టెక్స్ట్ బుక్ ఇలా మనకు ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ నుంచి పేజ్ నెంబర్ 22. పేజ్ నెంబర్ 22 ఫ్రమ్ ద బిగినింగ్. ఈ దిప్తాంగ్ ఈజీ అన్న స్టార్టింగ్ నుంచి పేజ్ నెంబర్ 22 ఇందులో ఎగ్జాంపుల్స్ విత్ ఎగ్జాంపుల్స్ మొత్తం రాయాలండి. తర్వాత ఎక్సైజ్ నెంబర్ 17. ఎక్సైజ్ నెంబర్ 17 1 లైన్ 2 పేజెస్ రాయాలండి. ఇక్కడ 17లో 7 రోస్ ఉన్నాయి. ఒక్కొక్క లైన్ 2 పేజెస్ రాయాలి. 18 సేమ్ 2 పేజెస్. తర్వాత ఇలా గ్రామలాక్స్ వచ్చాయండి. గ్రామలాక్స్ అంటే మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ ఏ అంది కాడ నుంచి ఇక్కడ వరకు 5 పేజెస్ రాయాలండి. పాయింట్ క్యాచ్ అంది అయిపోయి అన్నది ఎక్కడి నుంచి ఫ్రమ్ ద నుంచి ఇక్కడ వరకు యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎక్సైజ్ నెంబర్ 19లో మళ్ళీ 3 పేజెస్. 1 లైన్ని ఎన్ని పేజెస్? 3 పేజెస్. ఎక్సైజ్ నెంబర్ 20 మళ్ళీ 3 పేజెస్. రేపు మీకు డిక్టేషన్ చెప్తానండి. యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఇన్ దిప్తాంగ్స్? ఓకే అమ్మా, రైట్, బాయ్.